కానిస్టేబుల్, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి సమ్మెలు, రైట్ నుంచి దోపిడీలు, ఫ్రంట్ నుంచి బ్రాకెట్లు మన దేశాన్ని పట్టుకొని పీడించేస్తున్నాయి. ఈ లాడ్జ్లో ప్రతి రూము, ప్రతి మంచం, ప్రతి దుప్పటి, ప్రతి తలగడ చిచ్చేసి ఆడకూతురు కనిపిస్తే వెనకించండి, వెకించే. ఎవడే నువ్వు నా తల మీద చేయాల్సిన? అయ్యి బాబు, ఏంటంటే అలాగే అయిపోతున్నారు. పెనం మీద వేసి బస్సెట్లో మీ తలకి కొత్తలో ఆడిపోతుంది. 5 నిమిషాలు మాలిష్ చేసినంటే మీ తలంతా కూలింగ్ అయిపోద్ది బాబు. డ్యూటీలో ఉంటుండగా నేను ఇలా మాలిష్ చేయించుకుంటే అమెరికా, రష్యా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా? ఇడియట్. రండి బాబు, అలా మూల కూర్చోబెట్టి షాపులో చేసేస్తాను. ఉండైతే బాబు, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను, చెప్పుకా. మీలాంటి ఖరీదైన తలకాయలు కొబ్బరికాయలు వదిలేకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటారు బాబు. ఈ మన దేశానికి ఢిల్లీ ఎటువంటిదో మన బాడీకి తలకాయ అటువంటిదండి. ఈ కిందన కింద 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 ఇది ఉంది కదా గుండెకాయ, ఇది హైదరాబాద్ అండి, అంటే స్టేట్ గవర్నమెంట్. మరి ఈ కడుపులో ఉన్నటువంటి పేగులన్నీ కూడా పార్లమెంట్ మెంబర్లండి. ఈ మెదలో ఉన్న నరాలన్నీ కూడా క్యాబినెట్ మినిస్టర్లు అండి. మరి ఇవన్నీ కరెక్ట్గా పనిచేయాలంటే నీ చేత మాలిచ్చేసుకోవాలనుకుంటా. ఏంటి అలాగా చేతులు కొట్టి చూస్తున్నా? డబ్బుల కోసమా? చూడు, దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది ఇప్పుడు. నువ్వు డబ్బులు అడగకూడదు, నేను ఇవ్వకూడదు. అయ్యి బాబా, మీకు మాట చెప్పడం మర్చిపోయానండి. ఏంటంటే మీకు డిఎస్పీగా ప్రమోషన్ వచ్చిందని చెప్పి నాకు కళ వచ్చిందండి. డిఎస్పీ ప్రమోషన్ అంతా కళ వచ్చిందా? అంటే లీవ్ వేకెన్సీలోనా, పర్మనెంట్ లీవ్ వేకెన్సీలోనా? అది ఏదో మిమ్మల్ని అడుగుదామంటే మీరు జీపేకి వెళ్ళిపోయారండి. జీపేకి వెళ్ళిపోయానా? కలెక్టర్ గారి ఇంటికి డిన్నర్కి వెళ్ళి ఉంటాను నేను. ఓకే, తీసుకో సార్. ప్రతి రూమ్లోనూ చెక్ చేస్తామండి లాడ్జ్ మొత్తం. ఒక్క ఆడకూతురు కూడా కనిపించలేదు. ఏంటి, పోయినసారి వచ్చినప్పుడు 4 ఆడకూతురు దొరికారు, ఇప్పుడు ఒక్కరు దొరకలేదా? అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఉందన్నమాట. ఫోన్లే, మనం జీపెక్కుదాం పద. వెళ్ళిపోతున్నావా హాస్పిటల్? నన్ను అంటారా ఇడియట్? అబ్బే, అవును, ఏంటి సంగతి? నీకు డిఎస్పీ ప్రమోషన్ కావాలా? నా కొడక, నీకు కానిస్టేబుల్ కూడా నువ్వు పనికిరావు. బీటీ కానిస్టేబుల్కి నీకు డిఎస్పీ. ఇప్పుడు నిన్ను 99 సార్లు అరెస్ట్ చేశాను. నిన్ను ఇంకా సీమంట పాకాయలా పేల్తానే ఉన్నా. వ్యానికించే ఎక్కేస్తాను. చూసిన వెనకాల బోల్డ్ యూనియన్ ఉందా చూసుకుందాం. మర్చిపోయిన సంచలనం తెచ్చుకుంటా.